ఇలాంటి సీరియస్ ఇష్యూస్ మాట్లాడాలి. ఎక్కడికక్కడ మూకుమ్మడి నడుస్తున్నది. ఇదే కుర్చీలో కూర్చొని సుమారు వారం 10 రోజుల క్రితం అనుకుంటా జగదీశ్వర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల విషయం మీద తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మీరు నరదిష్టి అనడం తప్పు అని దాన్ని ఖండించారు. కానీ 10 రోజుల నుంచి ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఈ హెచ్ఏఎల్టీపీ వివాదం రకరకాల కుంభకోణాలు అన్నీ బయటికి వస్తున్నాయో బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇండస్ట్రియల్ పార్క్స్కి విజిట్ చేయడానికి కూడా టీమప్ అయ్యి ఇవన్నీ నడుస్తున్నాయో లైన్ గట్టి నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అయిన ఒక యువకుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ప్యాంటు తీసి బట్టలు కూడా తీసి కొడతాం అని డైలాగు. సినిమాటోగ్రఫీ మంత్రి గారు వచ్చి నిన్న సినిమాలు ఆపేస్తాం, పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఇంకోటి చేసేస్తాం, ఇంకొక ఎమ్మెల్యే వచ్చి ఇంకోటి ఆపేస్తాం. ఇట్లా ఎక్కడికక్కడ కూడా డైవర్ట్ చేయడానికి ఇదే మాట్లాడుతున్నారు. పొద్దున్న లేస్తేనేమో ఇదొక డైవర్షన్, సాయంత్రం లేస్తే ఆహా రేవంత్ రెడ్డి గారు ఈ స్పీడ్లో ఉరికిండ్రు, ఈ స్పీడ్లో ఫుట్బాల్ ఆడిర్రు. సంతోషం, ఆడండి, మంచిదే. మెస్సీ గారితో పాటు మీరు ఆడితే మంచిదే. కానీ ఇవాళ రాష్ట్రంలో మీరు జరుగుతున్న కుంభకోణాల గురించి చర్చ జరగాలి, దాని గురించి మీరు సమాధానం ఇవ్వాలి. ఏమైంది? డైవర్ట్ చేయడానికి ఇక్కడికి వెళ్ళి నేను నరేంద్ర మోదీ గారి దగ్గరకు పోయి ఇస్తావా సస్తావా అదంత పెద్ద డైలాగ్ మాట్లాడారు. పోయి ఫోటో చూసినాం ఇప్పుడే, ఇట్లా అని చేతులు కట్టుకోబట్టే. మీరు ఒక పని చేయండి. కేసీఆర్ గారు కూడా అప్పుడు ఛాలెంజ్ చేశారు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నా, ఢిల్లీకి పోతున్నా, మళ్ళా తిరిగి తెలంగాణకే వస్తా అని ఛాలెంజ్ చేశారు. అట్లనే మీరు కూడా బెస్ట్ పోండి, అటే అయిపోతుంది. ఛాలెంజ్ చేసి నేను పోయి బుల్లెట్ ట్రైన్ తీసుకొని వస్తా, అప్పటిదాకా నేను తెలంగాణకు రాను అని అంటే అట్లనన్నా బీజేపీ వాళ్ళు ఏమని ఇస్తారు కావచ్చు. బీజేపీ ఏం సక్కనైంది కాదు. ఇంత సిబిఐ విచారణ నడుస్తున్నప్పుడు, ఇంత కోర్టు దాకా పోయినప్పుడు ఈ అంశము హైకోర్టులో సిబిఐ విచారణ అనే పాయింట్ వచ్చినప్పుడు ఎన్సీఎల్ఏటి ఢిల్లీలో కూడా ఈ పలానా రేవంత్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తున్న కంపెనీ ఆర్థిక లావాదేవీలు ఆపేయాలని ఏదైతే దాని మీద ఆదేశాలు ఇచ్చిర్రో, మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నది? ఎందుకు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నది? అప్పుడు షోదా కన్స్ట్రక్షన్స్ ప్రెస్ మీట్ పెట్టిర్రు, ఖతం అయిపోయా. నరేంద్ర మోదీ గారు వస్తారు, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది, కమిషన్లు కొడుతున్నారు, అయిపోయా. రేవంత్ రెడ్డి గారు బావమరిది కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటున్నాడు, అమృత్ టెండర్లు ఇప్పించుకుంటున్నాడు, అక్కడనే స్టేట్మెంట్. హెచ్ఐఎల్టీపీలో కేటీఆర్ గారు బయట తీసిన తర్వాత మొత్తం కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎంత నష్టం జరుగుతుందో రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకు రాకుండా కేవలం అనుముల రియల్ ఎస్టేట్ నింపుకోవడానికి ఎట్లా ఈ హెచ్ఐఎల్టీపీ అనే పాలసీని వీళ్ళు తీసుకొని వచ్చిర్రు అని కేటీఆర్ గారు చెప్పిన తర్వాత బీజేపీ నాయకులు వచ్చి 6 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంది, ఇంత జరుగుతుంది అని అంటున్నారు కదా. మరి ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు? కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ డ్యామేజ్ అయ్యేసరికి స్పీడ్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది, కానీ ఎస్ఎల్బీసీ టన్నల్కి రాదు. ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి, కానీ ఇవాళ వరకు సిబిఐ రాదు, ఈడీ రాదు, ఐటీ రాదు. అదే కేసీఆర్ గారు కేటీఆర్ గారు అనేసరికి స్పీడ్గా జెట్ స్పీడ్లో ఏం దొరకకుండానే ఏం లేకపోయినా కూడా ఉరికొచ్చేస్తారు. ఇలా బీజేపీ వాళ్ళు ఉట్టిగా ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ కాదు. ఈ కంపెనీల మీద, ఈ కాంట్రాక్ట్ల మీద, ఈ కమిషన్ల మీద, ఈ వివాదాల మీద విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఎలాగైతే గౌరవ హైకోర్టు వాళ్ళ నేరుగా సిబిఐకి ఆదేశించిందో, రేవంత్ రెడ్డి గారు 6,000 కోట్ల కాంట్రాక్ట్లు ఏదైతే యంగ్ ఇండియా వెటర్నరీ కాలేజ్ ఇన్ కొడంగల్ రోడ్లు ఈ కంపెనీకి ఇచ్చిందో, దీని మీద సిబిఐ విచారణ జరగాలి. డెఫినెట్గా మేము కూడా బీఆర్ఎస్ తరపు నుంచి ఈ యొక్క కంపెనీకి అన్ని కాంట్రాక్ట్లు ఆపేసేయాలని డిమాండ్ చేస్తూ మేము కూడా సిబిఐకి రాస్తాం. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ, తెలంగాణ బీజేపీ నాయకులు వాళ్ళు తేల్చుకోవాలి, రేవంత్ రెడ్డి గారిని ఇంకా ఇలాగే కాపాడుతూ ఉంటారా, లేకుంటే
ఈ యొక్క భూ వివాదాల మీద, ఈ కుంభకోణాల మీద విచారణ చేపడతారా లేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్టాండ్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ. దీని విషయం మీద ఇప్పటికీ